వెల్కమ్ టు టీజీ న్యూస్. నేను పవన్ కుమార్ రెడ్డి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకొని వ్యవసాయం చేస్తే రైతులు లాభాల బాట పడతారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన. చట్టాలపై అవగాహన పెంచుకుంటూ అవమానాలను అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడాలి. ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు. నారాయణపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ వెంకట్రావు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్న కలెక్టర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల వినియోగాన్ని పెంపొందించుకునేందుకు అన్ని మార్గాలను అవలంబిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇతర ప్రాంతాల నాయకుల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు వలసల బాటలు పట్టారన్నారు. జిల్లా మీదుగా కృష్ణా జలాలు తరలుతున్నా పంటలకు నీరందేది కాదని, బోర్లు వేసుకుంటే కరెంటు ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి ఎకరాకు నీరందించడంతో పాటు నిరంతరం విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతులు కూడా వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అధిక లాభాలను పొందేలా శిక్షణ పొందాలని సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ నిర్వహించిన సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం జెడ్పీ గ్రౌండ్లో కిసాన్ మేళాను ప్రారంభించి మత్స్యశాఖ ఆధ్వర్యంలో 43 మంది మత్స్యకారులకు మోపెడ్ వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపవలసిందిగా ఒకప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఊరు మొత్తం కూడా ఎటు చూసినా పచ్చమని, చెరువు నుండి అలుగు దిగిందంటే యాసంగిలో కొన్ని పంటలు పండేది. మళ్ళా సగం వరకు వాగులలో 24 గంటలు మోటార్లు నడిచేవి. సాయంత్రం అయిందంటే ఊర్లకు గుంపులు గుంపులు గొర్రెలు బర్రెలు ఇళ్ళకు వచ్చేవి. మేకలు ఏ ఇంట్లో చూసినా కూడా పోయడానికి ఒడ్డు పోయడానికి స్థలం ఉండక కళ్ళ మీదనే లారీలు వచ్చి కొనుక్కొని పోతున్నాయి. మరి ఇంత గొప్పగా బతికిన కుటుంబాలు, ఊరిని కాపాడినటువంటి రైతులు ఇలా చెరువులు ఎప్పుడైతే ఎండిపోయినాయో, చెరువులు ఎండిపోయినాక చేప పిల్లలు కొట్టుకుంటూ చూడు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఆలోచన కూడా దేశం ఎవరికి రాలే. ఈ భారతదేశంలో రైతే రాజు, రైతే వెన్నెముక, జై జవాన్ జై కిసాన్ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడేది. కానీ ఈ రైతుకి ఏం కావాలని చెప్పి ఎవరు ఆలోచన చేయాలి. పెట్టుబడి ఎకరకు 8,000 పోయినసారి ఇచ్చినాం, ఇప్పుడు ఎకరకు 10,000 ఈసారి ఇస్తున్నాం. మొదటి అడుగులో మేము ఈ కార్యక్రమాన్ని నెలలో ప్రారంభించాము. ఇదే విధంగా నెక్స్ట్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి కూడా రైతు సదస్సులు, కిసాన్ మేళాలు తప్పకుండా నిర్వహించి రైతులకు ఇంకా ఎక్కువ సేవలు అందించే విధంగా ముందుకు వెళ్ళబోతున్నాము. అయితే
ఇప్పుడు ఆత్మ మనకు జిల్లాలో ఆత్మ ప్రోగ్రామ్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఆత్మ అనే కార్యక్రమంలో ముఖ్యంగా రైతులకు సేవలు అందించే విధంగా ఏదైతే టెక్నికల్ గా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం అందించే దిశగా అన్ని శాఖలు కూడా ఒక ఆత్మ అనే పథకం కింద చేర్చబడి వాళ్ళ శాఖల ద్వారా వాళ్ళు అందించే కార్యక్రమాన్ని ఈ ఆత్మ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అందుకొరకే ఈ రోజు ఈ వేదికలో మనకి శాస్త్రవేత్తలు ఉన్నారు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు. మహిళలకు సామాజిక స్పృహ కల్పించడంతో పాటు రక్షణ కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 58 లక్షలతో నిర్మించిన సఖీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దురదృష్టవశాత్తు దౌర్జన్యకర హింసాత్మక చర్యల బారిన పడిన మహిళలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు సమాజంలో ఇబ్బందికర సంఘటనలు ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఈ సఖీ కేంద్రంలో నిపుణులు ఉంటారని ఆయన అన్నారు. ఆయా సంఘటనల్లో బాధితులైన మహిళలకు న్యాయంతో పాటు వైద్యపరంగా అన్ని సహాయ సహకారాలు ఈ సెంటర్ ద్వారా మహిళలకు అందుతాయని వెల్లడించారు. న్యాయ సలహాలు, ఆరోగ్యకరమైన సూచనలు పొందేందుకు 181 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వివరాలు అందించి తగిన పరిష్కారాలు తెలుసుకోవచ్చని అమన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్, మున్సిపల్ చైర్మన్ రాధా, వార్డు కౌన్సిలర్లు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక మహిళా కౌన్సిలింగ్ కేంద్రాన్ని మన మంత్రి గారు వచ్చిన మొట్టమొదటిసారి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్నో కారణాలు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జనాభాలో సగం మహిళలే, సమాజాన్ని కాపాడేది మహిళలే, మనందరినీ కూడా ఈ స్థాయికి తీర్చిదిద్దింది కూడా మహిళలే. అసలు దేవులను వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుంటాం, ఉపవాసాలు ఉండి అది కన్నా తల్లి గురించి అన్నం వేయదు కానీ తింటుందా లేదు చూడదు, కానీ ఎక్కడన్నా కూడా చేస్తారు. కానీ అమ్మ అనేది ఉంది, అమ్మ ఎట్లా ఉంది అని ఆలోచన చేసే సమాజం తక్కువైంది. అలాంటి అమ్మల కన్నా అమ్మలకు ఎన్నో కష్టాలు ఉన్నాయి సమాజంలో, ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ఏవి కూడా కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు. ఆ చట్టాలు సరిపోవట్లేదు ఆ శిక్ష చేసే దానికి. అందుకే చాలామంది ఆడవాళ్ళు ఎన్నో రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎన్నో అవమానాలకు, అనుమానాలకు, ఎన్నో అఘాయిత్యాలకు, దాడులకు పూర్తిగా బలైనటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే మహిళలే. మార్పు రాలేదు ఇంకా. రాజకీయంగా పదవులు ఇచ్చినా, అన్ని రంగాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశాలు ఇచ్చినా, చట్టాల్లో ఎన్నో మార్పులు ఇచ్చినా, ఈరోజు వరకు కూడా హాస్పిటల్లో ఆడపిల్ల పుట్టింది అనగానే అయ్యో ఆడపిల్ల పుట్టిందా అని బాధపడేటువంటి సమాజం ఇంకా 78% ఉంది. ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళతోనే నిర్వహించుకోవాలి, వాళ్ళ బాధలు వాళ్ళే చెప్పుకోవాలని చెప్పి సఖీ అంటే ఫ్రెండ్, దోస్త్, ఆ పేరు మీద దోస్త్ పేరు మీద ఒక సెంటర్ ఏర్పాటు మేము 3 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. ఈరోజు సఖీ సెంటర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో 2వ సెంటర్గా ఇక్కడ అవుతున్నది. ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం అనేది ఒక ప్రత్యేకత. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం ప్రత్యేకత. ఒకసారి మాకు ల్యాండ్ గురించి అడిగినప్పుడు మేము ఏమి ఆలోచించకుండా ఇమీడియట్గా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ సార్ చెప్పిన వెంటనే ఈ సర్వీస్లో ఇంతకుముందు మేము 2-3 డాక్టర్లు ఉన్నప్పుడు కూడా మేము సమర్థవంతంగా నిర్వహించినాం. ఇప్పుడు కూడా మాకు కావాల్సినంత స్టాఫ్ ఉన్నారు. దయచేసి మీరు ఎక్కడ ఏమైనా కూడా మేము మహిళలకి పూర్తిగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కేవలము మహిళా కార్యక్రమాలే కాకుండా మాకు సైకియాట్రిస్టులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం డిప్రెషన్లో వాళ్ళు ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్లో మా సేవలు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఏ రకమైన సర్వీస్ అయినా ఇది సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి మీరు మా సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. ఇది స్త్రీలకు ఒక ఆసరా. యాక్చువల్లీ ఈ జిల్లాలో ఎంతో మంది స్త్రీలు గ్రామాల్లో, పట్టణాల్లో కూడా వాళ్ళు ఎంతో వైరస్ని, హింసని గురవుతుంది, దౌర్జన్యానికి గురైన స్త్రీలకి ఒక జగ ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ మధ్యలో
వాళ్ళ కోసం ఒక జగ కల్పించడం అనేది మేమందరము స్త్రీలో ఈ రాష్ట్రంలో స్త్రీల గురించి పనిచేస్తున్న, స్త్రీల హక్కుల గురించి సాధన గురించి పనిచేసిన అందరూ కూడా ఎంతో ఎంతో హర్షిస్తున్న అంశం. చాలా ఇన్సిడెంట్ జరగడమే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలని చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ ఇనాగ్రేషన్ ఫస్ట్ కొట్టినప్పుడు కూడా అన్నాడు ఇక్కడ టైం పడుతుంది బిల్డింగ్ అయ్యే వరకు, అంతవరకు కూడా మీరు రావద్దండి, ఏదైనా రూమ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి ప్రతి అందరమే కాకుండా ప్రతి వర్క్ కూడా ఫాలో చేసుకుంటూ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. వార్తల్లో చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. విరామం అనంతరం తిరిగి స్వాగతం. పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకున్న ఎయిర్ కమాండెంట్ అభినందన్ విడుదల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఉత్కంఠ పరిస్థితులే జిల్లాలో కూడా నెలకొన్నాయి. పాకిస్తాన్ యుద్ధ విమానాలను మట్టుపెట్టే ప్రయత్నంలో పాకిస్తాన్ భూభాగంలో పడిపోయిన అభినందన్ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆయనను ఎలాగైనా విడుదల చేయించాలని భారతదేశ ప్రభుత్వం చేసిన దౌత్యంతో ప్రపంచ దేశాలు పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురాగా పాక్ సైన్యం అభినందన్ను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దు ప్రాంతమైన వాఘా బార్డర్ వద్ద లక్షలాదిగా జనం గుమిగూడడం, మరోవైపు జిల్లా వ్యాప్తంగా అభినందన్ విడుదలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని ప్రజలు ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయారు. టీవీలలో వస్తున్న వివిధ కథనాలను చూసి ప్రజలు ఆవేశంతో ఊగిపోగా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కమాండెంట్ అభినందన్ను విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం పట్ల ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ పాఠశాల విద్యార్థులతో పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీని నిర్వహించారు. దేశ ప్రజలంతా సైనికుల వెంట ఉంటారని, సైనికులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. మనం ఈరోజు అభినందన్ను విడుదల చేసే సందర్భంగా మన మహబూబ్ నగర్లో అందరం కూడా భారత్ మాతకు జై అంటూ, జై హో అభినందన్ అంటూ ఎంతో ఉత్సాహంతో ఉరుకులు తీస్తున్నాము. ఈ అభినందన తిరిగి రావడం చాలా 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 గొప్ప విషయము. ప్లస్ ప్రతి ఒక్క పౌరుల లోపల కూడా, యువత లోపల కూడా ఒక కసి అంటూ వచ్చేసింది. ఇంతటితో కాకుండా ఇప్పుడు కూడా మేము యుద్ధానికి సిద్ధమంటూ అందరూ రెడీగా ఉన్నారు. అయినా సరే మోడీ గారు నిర్ణయంతో భారత్ ఆర్మీ అయిన అభినందన్ గారు త్వరలో విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభినందన్ కొద్దిసేపు క్రితమే మన భారతదేశంలోనే అడుగు పెట్టినారు. దీనికి జై జవాన్ జై కిసాన్. और हम लोग अभिनंदन जो हमारे एक पायलट थे जिनको धोखे से पाकिस्तान में घुस गए और उनको पकड़ लिया गया, आज उनको रिहा किया गया, वापस दिया गया। भारत के शौर्य के सामने पाकिस्तान को झुकना पड़ा। उनके शौर्य के अभिनंदन में उनका अभिनंदन कर रहे हैं यहाँ पे खड़े होकर सभी लोग। DDU-GKY छोटे छोटे जो भी हमारे स्किल्स सेंटर है उसके बिहाफ पे और सभी देशवासियों में उत्साह है। महोत्सव का, उल्लास का एक मौसम चल रहा है, तो उसी में हम भी शरीक हो रहे हैं, शामिल हो रहे हैं। अभिनंदन के अभिनंदन में एक बारी भारत माता की जय, भारत माता की।
నారాయణపేట జిల్లా కలెక్టర్గా ఎస్ వెంకట్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకట్రావును ప్రమోషన్పై నారాయణపేట జిల్లా కలెక్టర్గా నియమించారు. 12 మండలాలతో ఫిబ్రవరి 17న నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కర్తాల మండలం గోవిందాయపల్లి గ్రామంలో 2వ రోజు కూడా పులి పశువులపై దాడి చేసి మరో లేగదూడను మట్టుపెట్టింది. గోవిందాయపల్లి పరిసర ప్రాంతాల్లో గురువారం పులి 2 లేగదూడలను చంపిన విషయం తెలిసిందే. పులిని బంధించేందుకు అటవీ అధికారులు బోన్ను ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోగా మరో లేగదూడను చంపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులిని ఎలాగైనా కాపుకాసి బంధించాలని గ్రామస్తులు అటవీ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నాం కానీ అది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మాకు చిక్కడం లేదు. బోన్లు కూడా పెట్టడం ట్రై చేస్తాం. మేడిపల్లిలో ఒక 2 పెట్టాం, సరికొండలో 2 ఉన్నాయి, ముద్దువిల్లో 2 ఉన్నాయి, ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేసాము. అయితే ఇక్కడ కూడా అది బోన్ చుట్టూ తిరుగుతుంది, బోన్లో పడడానికి మాత్రం అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. దాన్ని ట్రాప్ చేయడానికి సీసీ కెమెరా, సీసీ ఫుటేజ్ కూడా పెట్టాము. వాటిలో కూడా మేము వచ్చిన ఫుటేజ్ని బట్టి అది చిరుతపులిగా గుర్తించాము. ఈరోజు కూడా వచ్చిన దాని ఫగ్ మార్క్స్, దాని యొక్క పాదముద్రను బట్టి అది చిరుతపులిగా వస్తుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది కూడా ఏముంది, ఇక్కడ బోన్ తీసుకొచ్చాము. బోన్ పెట్టి దాన్ని ట్రాప్ చేయడానికి దాంట్లో ఒక మేకపిల్లని పెట్టి ఎరేయడం జరుగుతుంది. తర్వాత సీసీ కెమెరాస్ కూడా పెడతాం. ఇక వాటి ద్వారా కాకపోతే ఇక మా హైయర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసి వేరే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి అనుమతులు లేకుండా వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్న 13 ట్రాక్టర్లను వనపర్తి జిల్లా చిన్నంబావి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇసుకను తరలించేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వాటిపై కేసు నమోదు చేసినట్టు వారు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకొని వ్యవసాయం చేస్తే రైతులు లాభాల బాట పడతారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచన. చట్టాలపై అవగాహన పెంచుకుంటూ అవమానాలను, అఘాయిత్యాలను ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడాలి. ఎక్సైజ్ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు. నారాయణపేట జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ వెంకట్రావు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్న కలెక్టర్. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.